సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి నన్ను తలుచుకుంటూ ఈ రాత్రి ఈ దీపాన్ని తాకమ్మా, నువ్వు ఎదురు చూసే కోరిక నీకు నెరవేరుస్తాను బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారండి. అది ఏంటి అని చెప్పి బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, ఇప్పుడు నీ జీవితంలో జరిగే వాటిని చూసి కృంగిపోవద్దు, నమ్మకంతో ఉండమ్మా. ఇప్పుడు ఎంత నమ్మకంతో నా దీపాన్ని తాకావో నీ జీవితం కూడా అంత అద్భుతంగా నేను తీర్చిదిద్దుతాను తల్లి. ఎంతో కాలం కష్టపడుతూ కూడా ఓపికగా ఎదురు చూసావు కదమ్మా. నా దీపాన్ని తాకిన నీకు మంచి జరగబోతుంది. నీకు జరిగే వాటన్నిటి గురించి నువ్వు దిగులు చెందకు. అంతా పోగొట్టుకున్నావని దిగులు పడినా ఏదో ఒక రూపంలో నీకు అవసరమైంది నేను అందిస్తాను. ఏ విషయమైతే నువ్వు జరగాలి అని నువ్వు అనుకుంటున్నావో, ఏ విషయమైతే నువ్వు ఇది కావాలి అని కోరుకుంటున్నావో అది నీ జీవితంలో జరిగే తీరుతుందమ్మా. నీ మనసులోని భారాన్ని నా మీద పెట్టి ఈ రాత్రి నీకైనది నేను చేస్తాను. నమ్మకంతో నిద్రపో తల్లి. ఈ క్షణం వరకు చేదుగా ఉన్న నీ జీవితం ఇక నుంచి తీయగా మారుస్తాను బిడ్డ. నేను నీతో ఉన్నంత వరకు దిగులనేదే నీకు ఉండకూడదు. ఇది నీ బాబా మీద ఆనా. నువ్వు దిగులు పడేది ఏమీ లేదు తల్లి. నువ్వు దిగులు పడేదంతా ఆపు బిడ్డ. నీ ఆర్థిక కష్టం వల్ల నీకు కలిగే మన కష్టం నాకు తెలుసు. నీకైనా అవసరాలు ఎవరి ద్వారా అయినా నేను పూర్తి చేస్తాను తల్లి. ఏదో ఒక రూపంలో వచ్చి నీకైనా అవసరాలు తీరుస్తానమ్మా. నీ బాబానే స్వయంగా నీ దగ్గరికి కూడా వస్తాను. నువ్వు ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా నీకు అన్నిటినీ నీ దగ్గర చేర్చడానికి నీ బాబాను నీ దగ్గరికి వస్తాను బిడ్డ. నువ్వు ప్రేమించిన బంధం నిన్ను దూరం చేసుకొని దురదృష్టవంతులు అవుతున్నారు తల్లి. నీ ప్రేమ అభిమానం వాళ్ళు అందుకోలేకపోతున్నారు. దురదృష్టవంతులు తల్లి నిజంగా వాళ్ళు. నీ అభిమానం వాళ్ళకి అర్థమయ్యేలా చేసి నీతో చేర్చి పెడతాను. ఎందుకంటే వాళ్ళంటే నా బిడ్డకు ఇష్టం. నీకు ఇష్టమైన బంధాన్ని నీతో చేరుస్తానమ్మా. నిన్ను సొంతమైనది నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు. నన్ను మీరి నీకు చెడు అనేదే నీకు ఎవ్వరూ కూడా తలపెట్టలేరు తల్లి. నేను తలపెట్టనివ్వను కూడా. నీ కన్నీటికి నిరంతరం తీర్పు కోసం కదా ఎదురు చూస్తున్నావు. నన్ను పాటిస్తూ ఉన్నావు. ఏడవకు తల్లి. ఆ కన్నీటిని ఆనంద కన్నీరుగా చేస్తాను. నీకు ఎవరు చెడు తలపెట్టినా వాళ్ళు చేసే తప్పు వాళ్ళు తెలుసుకునేలా నేను చేస్తాను బిడ్డ. నీకైనది నీ కోసం అన్ని చోట్ల నేను కాపు కాచి ఉంటానమ్మా. ఇది వరకు నువ్వు పెట్టిన కన్నీరంతా మరిచేలా నీకు అద్భుతమైన ఆశ్చర్యాన్ని అందిస్తాను. దానికైనా ఆరంభం ఈ రాత్రి నువ్వే చూస్తావు బిడ్డ. ధైర్యంగా మనోబలం ఉంటే ఎన్ని శోధనలు వస్తాయో కదా. ఎందుకంటే అవి తట్టుకునే శక్తి నీలో ఉంది కాబట్టి భగవంతుడు నీకు ఆ శోధనలు కల్పిస్తాడు తల్లి. కాబట్టి నువ్వు బలవంతురాలివి. ఈ శోధనలు వచ్చినా నువ్వు వాటిని దాటగలిగి వాటిని ఎదుర్కొనే శక్తి నీలో ఉంది బిడ్డ. వీటన్నిటి తర్వాత ఆ శోధనల తర్వాత నీకు మంచి ఆనందం కూడా వస్తుంది బిడ్డ. కాబట్టి దేనికి కూడా నువ్వు కృంగిపోవద్దు, ధైర్యంగా ఉండు. ఎందుకంటే నీ బాబా నీ చెంతనే ఉన్నాను కాబట్టి. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.